వాస్తవంగా తెలుగుదేశం సూపర్ 6 ఎప్పుడో ప్రకటించింది. ఆ తర్వాత జనసేన కొన్ని చెప్తుంది, అది యాడ్ చేస్తామన్నారు. బీజేపీ కొన్ని చెప్తే యాడ్ చేస్తామన్నారు. ఇవన్నీ పేరుకే. వాస్తవంగా ఎందుకు ఇప్పటిదాకా ఆపుతున్నారంటే వీళ్ళదయ్యాక చేద్దామని జగన్ ఆపాడు. వీళ్ళ హామీలన్నిటిది ఇక పైనే నడుస్తున్నాయి అని తెలిసిన తర్వాత తనది తను అనౌన్స్ చేసేసాడు. ఇది అనౌన్స్ అవ్వడం కోసమే తెలుగుదేశం కూటమి ఆగింది. వాళ్ళు ఊహించింది తాము సూపర్ 6 అన్నారు కాబట్టి ఈయన సూపర్ 10 లాంటిది, అంటే ఇప్పటికే నవరత్నాలు అన్నాడు కాబట్టి ఏ దశరత్నాలో లేకపోతే డజన్ రత్నాలో అని భావించారు. తీరా చూస్తే అట్లాంటిది ఏమీ లేదు. నేను రాత్రి నుండి జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఎవరికి అర్థం కావట్లేదు ఏంటి జగన్ ధైర్యం అన్నటువంటిది తెలుగుదేశం, జనసేన, బీజేపీలకి. ఇక్కడ మనమేమో ఓ పక్కన ముగ్గురు కలిశారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, నరేంద్ర మోడీ హవా, చంద్రబాబు నాయుడు నాయకత్వం, అట్లాగే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మెరుపులు, 3 కలిసినటువంటి ఒక కాన్సెప్టు. రెండో పక్కన ఇన్ని హామీలు, అది కూడా ప్రతి ఒక్కళ్ళకి భారీగా ఆశ చూపించేటటువంటి హామీలు. ఇన్ని ఇచ్చినప్పుడు తను ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, అది ఒక ఆస్పెక్టు. అదే ఒక తెగింపు అనుకుంటే, రెండోది మేనిఫెస్టోలో ఇప్పుడు ఇస్తున్న పథకాలకి రెట్టింపు లేకపోతే ఇంకా కొత్త పథకాలు చెప్తాడని పెడతాడనుకుంటే పాత పథకాల కొనసాగింపు తప్పించి పెద్దగా ఏమీ లేదు, మెరుపులు ఏమీ లేవు. ఏంటి అతని ధైర్యం? అతను తను నమ్ముకుంటున్నాడు. అది ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే మనకి దెబ్బతీస్తుందా? ఇది నిన్నట్టుండి వీళ్ళ మధ్య జరుగుతున్న చర్చ.